హాయ్ సార్, నమస్తే. నమస్తే డాక్టర్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ హియర్. సో మనం ఇప్పుడు తత్వవనంలో పెలయార్ ఆయుర్వేదిక్ సెంటర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ గెస్ట్లు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెడీ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం చూసే వీడియో చూసే వాళ్ళకి కానీ రెగ్యులర్గా సిటీలో పొందే ట్రీట్మెంట్కి ఇక్కడికి వచ్చి ఇలాంటి చోట ఇలాంటి ఎన్విరాన్మెంట్లో స్టే చేసి పొందే ట్రీట్మెంట్కి ఎలాంటి రిజల్ట్స్ పరంగా చూస్తే ఎలాంటి తేడా ఉండబోతుంది? నమస్తే సార్, థ్యాంక్ యూ. సో ఇది కామన్ క్వశ్చన్, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు ఈ కలియుగంలో మనం 100 సంవత్సరాలు జీవించాలంటే మనకు కావాల్సింది ఆయుష్, ఆరోగ్యం. సో ఈ ఆయుష్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు మనం ఉండే సరౌండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా తినే ఆహారం కానీ, శ్వాస తీసుకునే గాలి కానీ, ప్రతి చోట ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ మనకి బ్యాలెన్స్ అయితేనే మన బాడీ లైఫ్ స్పాన్ పెరుగుద్ది. సో ఈ తత్వంలో ఉండే ఈ గాలి, ఈ మొక్కలు, దాంతోపాటు ఈ బర్డ్ చిప్పింగ్స్, దాన్నే మనం ఆరా థెరపీ అంటాం. ఈ ఆరా బట్టి మన ఆయుష్ని కూడా పెంచుకోవచ్చు. దీంతో పాటు ఈ సౌండ్ పొల్యూషన్ అనేది కామన్ అయిపోతుంది ప్రెసెంట్ ఉన్న సిటీస్ లో. ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల మనకి బాడీలో చాలా వైబ్రేషన్స్ వచ్చి బాడీలో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మన బాడీ బ్యాలెన్స్ చేసుకునే ఛాన్స్ ఈ తత్వంలో ఉంటుంది. దాంతోపాటు మన కెమికల్ ఫ్రీ సాయిల్, దాంతోపాటు టాక్సిన్స్ ఫ్రీ ఎయిర్ అనేది మనకి చాలా ఆయుష్ని పెంచి మన శ్వాసకోశ వ్యాధులను కూడా సెట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ తత్వనాన్ని మనం ఫీల్ అవ్వాలి.